హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తున్నాం ఇరాన్‌కి అటు అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అనేది భారతదేశం మీద ఏ రకంగా పడిందో ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభం రావడం చూస్తున్నాం. గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్‌లో చూసుకుంటే పెట్రోల్ బంకుల దగ్గర అంటే నో స్టాక్ బోర్డులు కనిపించడం, బంకులే మూసేయడం, ఒక గందరగోళ పరిస్థితి కూడా నెలకొంది. లాక్‌డౌన్ ఏమన్నా వస్తుందా అన్న సందేహాలు కూడా చాలా మందిలో కలగడం జరిగింది. అటు ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వరుసగా మీటింగ్స్ కూడా పెట్టుకోవడం చూస్తున్నాం. ఇవాళ సీఎంలతో కూడా భేటీ కానున్నారు. ఎందుకు ఏం జరగబోతుంది అసలు దేశంలో? యుద్ధ ప్రభావం ఇండియా మీద ఏ రకంగా పడింది? హైదరాబాద్‌లో ఈ గందరగోళానికి గల కారణం ఏంటి? వీటన్నిటి గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, గత 2 రోజులుగా కూడా చూస్తున్నాం హైదరాబాద్‌లో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది సార్. అంటే బంకుల దగ్గరికెళ్తున్నాం, అక్కడ నో స్టాక్ బోర్డులు పడుతున్నాయి, మూసేసి ఉంచుతున్నారు. యుద్ధ ప్రభావం వల్ల పెట్రోల్, డీజిల్ సంక్షోభం వచ్చిందని చెప్పేసి అని అన్నారు. అసలు ఏం జరిగింది? ఇంత గందరగోళం రావడానికి గల కారణం ఏంటి? ఇదేమన్నా లాక్‌డౌన్‌కు పరిస్థితికి దారి తీయొచ్చా అన్న అనుమానాలు కూడా చాలా మందిలో కలిగాయి సార్. అసలు ఏం జరుగుతుంది సార్? అంటే పరిస్థితి అంత దారుణంగా ఏం లేదు. ఓకే. ప్రభుత్వాలు, అధికారులు అందరూ చెప్తున్నారు. హ్మ్. తగిన నిల్వలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఆందోళన చెందకూడదని. హ్మ్. కానీ ఇవాళ సమాజంలో ఒక అభద్రతా భావం అనేది నిరంతరంగా మనుషుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం. ముఖ్యంగా ఈ యుద్ధము ప్రారంభమైన తర్వాత యుద్ధమంతా ఆయిలు కొరకే జరుగుతుంది. హ్మ్. సో ఆయిలు ఇరాన్ దగ్గర చాలా ఉంది కాబట్టి ఏదో మిషన్ మీద ఈ ట్రంప్ ఒక పిచ్చి చర్య అనేది హ్మ్. యుద్ధం, దానికి ఏమీ పర్పస్ లేదు, ఏం లేదు. యుద్ధం వాళ్ళ దగ్గర బాంబులు చేస్తారేమో అని ఒక నెపము, టెర్రరిస్ట్ను ప్రమోట్ చేస్తున్నారు అని ఒక నెపం మీద ఆయన యుద్ధాన్ని ప్రకటించాడు. అసలు టెర్రరిస్ట్ను ప్రమోట్ చేస్తాను, టెర్రరిజం అంటే ఏమిటి? అసలు టెర్రరిజం అంటే హింసని ఉపయోగించేవాడు రెక్లెస్గా, వాడు ఏ ఆంక్ష లేకుండా వాడు వ్యక్తి అంటే ఎవరిని బట్టే వాడిని చంపుతాడు. అమెరికా చేసిన పని ఏంటి? అమ్మాయిలు చదువుకున్న స్కూల్ మీద బాంబు వేస్తే దాని టెర్రరిజం అంతకంటే మించిన టెర్రరిజం. పిల్లలు, చిన్నపిల్లలు, ప్రైమరీ స్కూల్ అది కూడా. కనుక ఈ దీని మీద వెనుకున్నది ఆయిల్ డిపాజిట్స్ కావాలి, ఇరాన్లో ఉండే ఆయిల్ మీద వీడికి కంట్రోల్ కావాలి. కనుక ఏదో ఎలాగో ఇజ్రాయెల్ అనేది ఓ దేశం అక్కడ ఉంది, అదో దుర్మార్గమైన దేశం, దాని పుట్టుకలోనే దుర్మార్గం. ఆ దేశము ఇది రెండు కలిపి వీళ్ళు మొత్తంగా ఈ యుద్ధాన్ని ప్రకటించారు. దాంతో ఇరాన్ ఏం చేసిందంటే ఈ యుద్ధాన్ని మీద ఎలాగో అమెరికా దగ్గర పోయి యుద్ధం చేయడం సాధ్యం కాదు, చాలా దూరంగా ఉంది. కనుక వాళ్ళు అమెరికా ఎక్కడెక్కడైతే తన స్థావరాలని పెట్టుకుందో, ఈ ఆయిల్ రిచ్ కంట్రీస్ ఇవన్నీ కూడా, అక్కడ వాళ్ళ స్థావరాల మీద బాంబు వేస్తున్నారు. ఇది మొత్తము ఆయిల్ రిచ్ గల్ఫ్ కంట్రీస్లో అంతా అక్కడే ఉంది ఆయిల్, ప్రపంచ ఆయిల్ అంతా అక్కడే ఉంది. ఆ గల్ఫ్ కంట్రీస్ మీద ఆ బాంబులు వేసేవరకు ప్రపంచవ్యాప్తంగా ఒక అభద్రతా భావం వచ్చేసింది. ఆయిల్ అంతా ఇట్లా వాళ్ళు ఆయిల్ వెల్స్ మీద బాంబులు వేస్తున్నారు. తర్వాత ఇరాన్ కూడా మేము ఆయిల్ని హమోజ్ స్ట్రైట్ నుంచి మేము పోనివ్వము, ఎందుకంటే వాళ్ళకు ఉన్న పట్ట అక్కడ ఉంది కదా, చిన్న ద్వారము, అక్కడి నుంచే రావాలి, ప్రపంచం ఇతర దేశాలకు రావాలంటే అదే మార్గం, ఆ మార్గాన్ని మూసేస్తామన్నారు. దాంతో ఇంకా రావేమో, అసలు షిప్స్ రావేమో, ఇక ఆయిల్ దొరకదేమో అనేటువంటిది. మన దేశంలో అయితే చిన్న రూమర్ అయినా సరే అది చాలా వేగంగా చేసి అభద్రతలో ఉన్నటువంటి మధ్యతరగతిని మీకు ఎక్కువ ప్రయత్నం కూడా చేయవలసిన అవసరం లేదు. ఆయిల్ దొరకడం లేదట అని ఒక ఛానల్ ఒక వార్త వస్తుంది, అది అందరూ కార్లు వేసుకొని పోయి అక్కడ నిలబడి పెద్ద క్యూ అయిపోతుంది. పెద్ద క్యూ అయిన తర్వాత పెట్రోల్ పంపు నిల్వలు చాలా లిమిటెడ్గా ఉంటాయి, ఎక్కడ కూడా మీకు పరిమితి లేకుండా ఉండదు కదా. ఉన్న ట్యాంకే దానికి నింపుతారు, నింపిన తర్వాత ఒక చోట అది అయిపోతుంది, అయిపోయిన తర్వాత అయిపోయిందట ఇక ఆయిల్ దొరకడం లేదన్నది ఇంకా స్ప్రెడ్ అవుతుంది. మొన్నటికి నిన్నటికి తేడా ఉంది. మొన్న సాయంత్రము ఇంకా ఆయిల్ దొరకదు, తర్వాత ప్రతి పెట్రోల్ పంపు దగ్గర మహిళ కొద్ది క్యూలు. నిన్న పెట్రోల్ పంపు దగ్గర రష్యే లేదు.
నేను ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పెట్రోల్ మన ప్రెస్ క్లబ్ పక్కకి ఖాళీగానే ఉంది. మా డ్రైవర్ వెళ్ళి 10 నిమిషాల్లో ఆయన తీసుకొని వచ్చాడు. ఆ ఒక్కరోజు ఆలస్యం కూడా అంటే వెయిట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. ఈ పానిక్ సిచ్యువేషన్ వలన క్రైసిస్ ఉంది కొంత, ఆ క్రైసిస్ మ్యానిఫోల్డ్ అయింది. ఓకే. మెయిన్గా మీకు గ్యాస్ విషయంలో కొంత ఇది ఉంది. పెట్రోల్ డీజిల్ కంటే కూడా గ్యాస్ విషయంలో మాకు గ్యాస్ సప్లై మనకు చాలా పెద్ద ఎత్తున రావాలి, తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది కనుక గ్యాస్ విషయంలో మనకు 2 నెలల స్టాక్స్ ఉన్నాయని అంటున్నారు. కానీ అది ప్రతి కుటుంబానికి సంబంధించింది, వంటకు సంబంధించింది. కారు అంటే సరే కారు లేకపోతే బస్సులో పోవచ్చు, ఇది గ్యాస్ పూర్తి ఇంకా వేరే మార్గం కూడా లేదు బుకింగ్ కనుక ప్రతి ఇంట్లో ఒక క్రైసిస్ వచ్చేసినట్టు, ఇంకా దొరుకుతుందో లేదో దొరుకుతుంది. ఈ యాంగ్జైటీ ఏదైతుందో చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఒకటి, ప్రపంచంలో ఇవాళ ఉన్న పరిస్థితి నిజంగానే కొంత ఆందోళన కలిగించే పరిస్థితి. ముఖ్యంగా ఈ యుద్ధం ఏదైతుందో ఆందోళన కలిగించేది. కానీ ఇరాన్ వాళ్ళు ఇండియా వరకు మేము ఆంక్షలు విధించము. నిజానికి ఆ ఇరాన్ దేశాన్ని మనం తప్పకుండా మెచ్చుకోవాల్సిందే, భారతదేశం వాళ్ళు. ఎందుకంటే యుద్ధం ప్రారంభమై ఒకరోజు ముందు మన ప్రధానమంత్రి ఇజ్రాయిల్ వెళ్ళాడు. ఇజ్రాయిల్ వెళ్ళి ఇజ్రాయిల్ వాళ్ళకి తన సానుభూతి తెలిపాడు. కానీ మొత్తంగా జరుగుతున్న అన్యాయాన్ని గురించి మాట్లాడకుండా ఒక అది ఇజ్రాయిల్ అనే దేశం చేస్తున్న అన్యాయం గురించి మనం మాట్లాడకపోతే అది. కానీ అయినా ఇరాన్ మీరు తీసుకోండి అన్నారు. అమెరికా వాడు కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ క్రైసిస్ స్ప్రెడ్ అయితే ప్రపంచ ప్రజల అభిప్రాయం అమెరికాకు వ్యతిరేకంగా బలంగా రావచ్చు అనేటువంటి ఒకటి వాళ్ళకు ఒక భయం ఉంది. ట్రంప్ పైకి ఎంత డాపుగా మాట్లాడినా లోపల భయంగానే ఉంది. ప్రపంచ ప్రజల యొక్క అంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ అమెరికా, మన అమెరికా గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు ఒకవేళ మారితే అది అమెరికాకు చాలా దెబ్బ. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటికీ అమెరికా అంటూ బలవంతమైంది. ఆ బలవంతమైన దేశం అనేది కూడా ఎక్స్పోజ్ అయిపోతుంది. వాడు చిన్న దేశము, వాడి ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం దగ్గర లేదు. అయినా దాదాపు 1 రోజులు వాళ్ళు నిలబడగలిగారు. ట్రంప్ కూడా రోజుకు ఒక ఇది మారుస్తున్నాడు కనుక అది ఉన్న అటువంటి దాంట్లో ఈ ఆయిల్ కొంత సప్లై చేస్తేనే అమెరికాకు కొంత ఫేవరబుల్ యాటిట్యూడ్ అని మొన్న ఆయన ఇరాన్ను కూడా మీరు అమ్ముకోండి అని ఒకటి అన్నాడు. తర్వాత ఇండియాకు రష్యా నుంచి మీరు తెప్పించుకోవద్దని అన్నాడు. వాడెవడు అసలు మనకి చెప్పడానికి. ఒక దేశం అధినేత ఇంకో దేశానికి చెప్పి మీరు కొనాలి కొనకూడదంటే మనం మాత్రము రష్యా నుంచి మా దేశ అవసరం కాబట్టి మా దేశ ఇంట్రెస్ట్లో మేము కొంటామనాలి. వీళ్ళు స్టాండ్ ట్రంప్కైనా చెప్పవలసింది ఏంటంటే మా దేశ అవసరాల మేరకి మాకు చాలా ఇబ్బంది అవుతుంది, దేశంలో ప్రజలు అసంతృప్తి వస్తుంది కాబట్టి మేము రష్యా నుంచి దిగుమతి చేసుకోగా మాకు తప్పదు అని సారీ అని చెప్పాలి. కానీ వాడికి రష్యా వాడికి చెప్పి మీ దగ్గర నుంచి వద్దంటే నేను ఆపేసి నువ్వు వెనజులా దగ్గర కొనమంటే మేము వెనజులా దగ్గర కొడతామండి, ఇరాన్ దగ్గర కొనొద్దంటే కొనము, ఇరాన్ నుంచి కొనొద్దంటే ఒక దేశము ఇంకొక దేశాన్ని అట్లా డిక్టేట్ చేయడం అనేది మన దేశ సార్వభౌమత్వం, మన దేశ గౌరవం, మన దేశ ఆత్మగౌరవం కూడా ఉంటేనే ట్రంప్ రికగ్నైజ్ చేయాలి కదా. మనమైనా ఇంత పెద్ద దేశము, ఇంత జనాభా ఉన్న దేశం, ఇంత చరిత్ర ఉన్న దేశం, మన ఫారిన్ పాలసీ కూడా ఒక లాంగ్ హిస్టరీ ఉంది కాబట్టి గట్టిగా వాడు చెప్తే ఇంత క్రైసిస్ ఉండేది కాదు. ఈ ఆయిల్ క్రైసిస్ అంతా నథింగ్ డూయింగ్, మేము రష్యా నుంచి తెప్పించుకుంటాం, మేము ఇరాన్ నుంచి తెప్పించుకుంటాం, ఇది మా దేశ అవసరం, దయచేసి దీంట్లో మీరు ఇంటర్ఫియర్ కావద్దు అనేది స్పష్టంగా మన ఫారిన్ మినిస్ట్రీ వాళ్ళకు క్లారిఫై చేస్తే పోయేది. కానీ ఎందుకు భయపడ్డాము వాళ్ళు చెప్పినట్లుగా మనం ఈ భయానికి కారణం ఏంటనేది ఇంకా మనకు తెలియడం లేదు. కానీ ఆయిల్ క్రైసిస్ యాజ్ ఫర్ పెట్రోల్ డీజిల్ వరకు అయితే ఇంతవరకు అంత అనుకున్నంత క్రైసిస్ లేదు. తర్వాత ఇప్పుడు మారుతున్న పరిస్థితి చూసి కూడా క్రైసిస్ పెరిగేట్లేదు లేదు. ఎందుకంటే ఆయన కూడా రిలాక్స్ చేస్తున్నాడు. తర్వాత ఇరాన్ కూడా మీకు పంపిస్తామని అన్నారు కాబట్టి మనకు అంత పెద్ద క్రైసిస్ లేదు. ఎందుకో గ్యాస్లో చాలా క్రైసిస్ ఉంది. ఆ గ్యాస్ క్రైసిస్ కూడా అది మనము బహుశా కొంత ప్రయత్నం చేస్తే ఈ యాంగ్జైటీ ఏదైతుందో
అంటే జనం అన్ని మీడియా వాళ్ళు చెప్తున్నారు ఉన్నాయి బాబు, సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి, మీరు దయచేసి ఆందోళన పడవద్దు అన్నా మనకు ఎవరి మీద విశ్వాసం లేదు. మనకు రాజ్యం మీద ఏమి విశ్వాసం, గవర్నమెంట్ మీద విశ్వాసం ఉంది. గవర్నమెంట్ ఉన్నది అంటే గవర్నమెంట్ మీద నమ్మకం ఉండాలి కదా. గవర్నమెంట్ చెప్తున్నారు ఇంకా మనకి ఏం భయం అని. కానీ గవర్నమెంట్ చెప్తూనే ఉంటారు అట్లా, గవర్నమెంట్ వాళ్ళు కాపాడుకొని చెప్తుంటారు. ఈ సామాన్యమైన మనిషికి, ఈ కారులో ఉన్న వాళ్ళకి ఆ నమ్మకం లేదు అసలు. కనుక ఇది ఒక అభద్రతాభావము, తగినంత విశ్వసనీయత ప్రభుత్వాలకు లేకపోవడము. కానీ పరిస్థితిని చూస్తే అంత దారుణంగా లేదు. కానీ యాంగ్జైటీ చూస్తామో అంత మీరు చెప్పినట్టుగా అదేంటి, కొన్ని పెట్రోల్ పంపులో అయిపోయింది కాబట్టి స్టాక్ క్లోజ్డ్ అని పెట్టుకున్నాడు. అది బోర్డు చూస్తూనే వీళ్ళకి అబ్బో అయిపోయింది ఇంకా దొరకడం లేదని ఓ 10 పెట్రోల్ పంపులో దొరకచ్చు, కానీ ఒక పెట్రోల్ పంపులో దొరకకుండా దాన్ని ఓ 10 మందికి చెప్తాడు, వారు ఆయిల్ దొరకడం లేదండి, ఫ్రెండ్స్కి అందరూ ఫోన్ చేసి ఇక్కడ ఆయిల్ వాడు పెట్రోల్ పంప్ మూసేసాడండి. కానీ పరిస్థితి అంత దారుణంగా లేదు. కానీ మన దేశంలో ఉండే మానసిక స్థితి ఏదైతుందో ఆ మానసిక స్థితికి ఇది అర్థం పడుతుంది. ఓకే.